దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రోజు మీకు వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత బైబిల్ స్టడీ, మరి సహవాసంతో కలిసి ప్రార్థన చేయటం, దేవునితో గడపడం అది ప్రాముఖ్యమైనది. మీకు రోజు నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు దేవుని బిడ్డలు. మీ తండ్రి అయిన మన తండ్రి, మన రక్షకుడిని యేసయ్యతో గడపాలి కదా. అన్నిటికీ టైం ఉందండి, నాకు తినటానికి ఉంది, అన్నీ తయారవ్వడానికి ఉంది, దేవునితో సమయం లేదు, బిజీ అంటారండి. తప్పు కదా. అన్నిటికీ టైం ఉన్నప్పుడు దేవునికి ఎందుకు ఉండదు? మనం కూడా దేవునికి సమయం ఇవ్వాలి. మార్నింగ్ 5 to 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు ఆరాధన వాక్యం ఎంతమంది వింటున్నారు? రెండోది, ఎంతమంది మీకు వ్యక్తిగత ప్రార్థన బైబిల్ స్టడీస్ ఉన్నాయి? ఎంతమంది ఈ దినం వాగ్దానంలో ప్రేయర్లు ఏకీభవించి అందరికీ పంపి బలంగా దేవునికి సన్నిహితంగా ఉంటున్నారు? ఏదో అవసరాల కొరకు దేవుని యొద్దకు వచ్చేది అది దేవుని బిడ్డల లక్షణం కాదు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి, అమ్మ అది కావాలి ఇది కావాలంటే, అబ్బో అవసరం ఉందని వచ్చావా అంటాం. కానీ దేవుడు అలా అన్నాడు అనుకోండి, అయినప్పటికీ కూడా ఆయన ప్రేమించి ఆయనతో గడపాలి కదా మనం. అందుకనే ఇటువంటి కార్యక్రమాలు మీకోసం, మీ కుటుంబాల కోసం. కొంతమంది స్కిప్ చేస్తారు, బిజీ అంటారు, తర్వాత చూద్దాం, తర్వాత విందామంటారు వాక్యం, ముసలమ్మ ముచ్చట్లు. కానీ దేవుని బిడ్డలుగా ఇది మనకు మంచిది కాదు. ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో అంత లెక్క చెప్పాల్సి వస్తుంది. అందుకని రోజు మీకు ఇంకా ఎవరైనా మారు మనసు పొందిన వారు ఉన్నారా? యేసు రక్షకుడు దేవుడు మీ అందరి నిమిత్తం రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు నమ్మితే నీకు పాపక్షమాపణ, పరలోక నిత్య జీవం, ఈ లోకంలో కూడా ఆయన చేయి పట్టి నడిపిస్తాడు. అందుకని యేసయ్యతో మీ జీవితం అంటుకట్టపడాలి. రెండో విషయం, ఆత్మీయంగా వెనకబడ్డారు, ఆరోగ్యపరంగా అనారోగ్యాలతో, బాధలతో, అయ్యో ఎక్కడ చూసినా ఇతర దేశాల నుండి భయంతో వణుకుతున్నారా? లేదంటే సమస్యలు గుండా ఉన్నారా? అయ్యో ఏంటండి ఈ పోరాటాలు అనుకుంటున్నారా? దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు. ఆయన మీద ఆనుకునే బిడ్డలను ఆయన ఎన్నడూ విడవాడు. ఈరోజు మీరందరూ ఎదురు చూస్తున్నారు, నేను చదువుతున్నాను చక్కటి వాగ్దానం. 78వ కీర్తన 13వ వచనం. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘం నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఎంత శక్తి కలిగిన కార్యం చేశాడండి దేవుడు ఇశ్రాయేల్ జీవితంలో. మన జీవితంలో కూడా అదే దేవుడు. ఆయనట సముద్రమును పాయలుగా చేసి నడిపించాడట. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, త్రోవ చూపాడట. అంటే చీకటిలో త్రోవ, పరిస్థితులు అంటే మూసుకుపోయినప్పుడు త్రోవ ఎవరు చేయగలుగుతారండి? మన దేవుడే. నువ్వు అనుకుంటున్నావు నీ ముందు ఎర్ర సముద్రం, నీ ముందు చీకటి మేఘం, నీ ముందు పోరాటాలు, కానీ ఇవన్నీ చీల్చలేదా దేవుడు? 2 పాయలుగా చేయలేదా? సమస్యను పాయలుగా చేసి చీకటిని వెలుగ్గా చేసే దేవుడు కదా ఆయన. అవునా కాదా? ప్రతిదీ చేయగలిగిన శక్తిమంతుడా కాదా? కాదు అని మీరు చెప్పండి, చేస్తాడు అని చెప్పండి, చేశాడు అని చెప్పండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, విశ్వసిద్దాం. నాయన ఇశ్రాయేల్ కాలంలో అయితే చేసావు కానీ ఇప్పుడు ఎందుకు చేస్తావు అనుకోకండి. ఏది మన ముందు ఎర్ర సముద్రం లేకపోయినా నీ సమస్య ఎర్ర సముద్రం లాంటిది కదా. నీకు చీకటి మేఘాలు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆవరించలేవా? చీకటిలో వాళ్ళకి అగ్ని స్తంభంగా త్రోవ చూపాడట వాళ్ళు వెళ్తున్న మార్గంలో. అలాంటి దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ఉదయం ప్రభు నీకు నాకు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు మనందరికీ కూడా నువ్వు అనుకుంటున్న పరిస్థితులన్నీ, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి ఒక చక్కటి మార్గం, చక్కటి త్రోవ. అందుకనే ఈరోజు దిగులు పడకు, భయపడకు. నీ ప్రతి సమస్య నుండి, అంటే ఏదైనా కానివ్వండి, నీ ప్రతి పోరాటమును అది 2 పాయలుగా చేసే దేవుడు. నీ ప్రతి పోరాటమును ఎట్లా అంటే అది ఎట్లా ఎరగొట్టేస్తాడు అంతే. ఇంకా వాళ్ళ ముందు ఎర్ర సముద్రం పొంగుతుంది, ఇట్లా దాన్ని 2గా విభజించాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు! 2గా, అబ్బా ఎంత అంటే అటు ఇటు చేసి హైవే. ఈరోజు నీ జీవితంలో కూడా అన్నిటినీ, నీకున్న పోరాటమును 2 పాయలుగా చేసి నీ త్రోవని సరళము చేయబోతున్నాడట. నీ పోరాటం 2 పాయలుగా చేసి నీ త్రోవలని సరళము చేసేదని. ఆమేన్. గట్టిగా ప్రభుని స్తుతించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీకు విడుదల, సమాధానం కలగబోతుంది. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో యేసయ్యా, వింటున్నారో వాళ్ళ ఏ పాపమున్నా, ఏ శాపమున్నా, ఏ పోరాటమున్నా, ఏ రోగమున్నా, ఏ వ్యాధులున్నా, ఏ నిందలైనా, ఏ కోర్టు కేసులైనా, ఏ అవమానాలైనా, ఏ వ్యతిరేకతలైనా, ఏ గర్భం మూయబడి ఏదైనా 2 పాయలు యేసు నామములో త్రోవలన్నీ కలుగును కాకండి, మార్గంలోని సరళమైపోవాలి. ఇతర దేశంలో మా ప్రియులు వారు ఉంటున్న దేశం అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, వ్యతిరేకతలు, పోరాటాలు అణిచి అక్కడ కాపుదలు ఇచ్చి అక్కడ జాషువా జనరేషన్ అపోస్తుల సేవ ఉజ్జీవం లేపి వారిని భద్రపరచండి. భారతదేశాన్ని మీరు రక్షించి
మా ప్రజలందరికీ కూడా శత్రు చేతుల నుంచి విడిపించండి. దైవజనులు వారి బిడ్డల్ని అపవాద తంత్రముల నుంచి విడిపించి వారికి వెలుగ్గా మార్గదర్శిగా నీ ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరు కోర్టు కేసు అని ఏడుస్తున్న అక్రమ కేసులు కొట్టివేయబడాలా. మా మీద, మా ప్రజల మీద, మా యొక్క ఆత్మీయుల మీద మోపుతున్న నిందలు, అవమానాలు, గాయాలు నాయన 2 పాయలు అయిపోవాలి యేసునామములో. కుటుంబాల్లో బంధకాలు తొలగి భార్యాభర్తలు విడిపోయిన వారికి కట్టబడాలి. గర్భం లేదు అని ఏడుస్తున్న గర్భాలు తెరబడి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. చదువులో నాయన చదవలేకపోతే ఏడుస్తున్న వారికి, ఫీజు లేని వారికి సాయం చేయండి. స్కూల్కి వెళ్తూ వస్తున్న బిడ్డలను కాపాడి భద్రపరిచి నీ రక్తంతో వారిని సీల్ చేస్తూ క్షేమం. కాలేజీకి, యూనివర్సిటీలు ఎక్కడున్న వారిని ఎవరిన బిడ్డలను కాపాడండి అయ్యా. పబ్స్, క్లబ్స్ అనే పాప బంధకములను ఎవరున్న రక్షించి విడిపించండి అయ్యా. అంతేకాక కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ప్రతి ఆయుధాన్ని నిష్ప్రయోజనం చేసి ఈ పరిచర్ని వర్ధిల్ల చేసి ప్రతి సమస్య సేవలో 2 పాయలు అయిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి ప్రతి బంధకములు తొలగించి ఆశీర్వదించబడి గొప్పవారు కావాలి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారి మీద శుభములు పలుకుతున్నాను. ఎవరెవరితో రోగులు ఉన్నారో ఆ రోగం వారిని విడిచి వెళ్ళి యేసు పొందిన గాయముల చేత మేము స్వస్థతను పొందితమని మాట వారి శరీరాల్లో, వారి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని విడుదలను ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. మరి ఈ రోజు నుండి బెల్లంపల్లి మీటింగ్స్ అండి. ఈరోజు ఫ్రైడే, మరి ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ బ్యాప్టిజాలు, సండే మార్నింగ్ మంచి ఉపదేశం, శక్తివంతమైన ప్రార్థనలు, ఆరాధనలు. ఎక్కడి నుంచి వచ్చినా ఫ్రీగా మీకు అకామిడేషన్, భోజనాలు బెల్లంపల్లిలో 3 దినములు ఎస్తరు ఉంది. దేవుని కార్యం చూసి మన జీవితాలు కూడా చూద్దాం. రెండవదిగా ఆగస్ట్ 15 యవనస్తుల కూడిక కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, ఉదయం 10 నుంచి 2, బెల్లంపల్లిలో కూడా ఉదయం 10 నుంచి 2. మిస్ చేసుకోకండి, పాలు పొందండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించాలి. మరీ ముఖ్యంగా ఆగస్టు 29 50 దినాల ప్రారంభ సభ. ఎంతమంది వింటున్నారో, 50 దినాలు 12వ సంవత్సరం అండి. లక్షలాది ప్రార్థనలు జరిగాయి బెల్లంపల్లిలో 50 దినాలు. అట్లాంటి ప్రార్థన శక్తి 24 గంటలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ఆగస్టు 29 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ, అక్టోబర్ 17 ముగింపు సభ. మనందరం కలిసి చేస్తున్న ప్రార్థనా యుద్ధంలో విజయం పొందబోతున్నాం. కాబట్టి అందరూ సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.